ఏదో జరుగుతుంది అన్నాడు ఖాద్రా. రాత్రి జరిగిన పూజను తలుచుకొని. ఎవరో ఏదో చేస్తున్నారు. కాశ్మీరా నిన్న సంతృప్తిగా లేదు. స్వామి భయపడి, అంటే మన పని జరగదా అని అడిగాడు. మూర్ఖుడా, కాశ్మీరాని ఎదుర్కొనే శక్తి ఈ ప్రపంచంలో ఎవరికీ లేదు. ఎవరో అడ్డు తగులుతున్నారంతే. రేపే ఫోన్ చేస్తానన్నాడు స్వామి. పాప నోట్లో విజయవంతంగా రక్తం పోసి పైడితెల్లి తమ గదికి వచ్చేసరికి సరస్వతి రెడీగా ఉన్నాడు. తలుపులన్నీ బిగించుకొని మూడో కంటికి తెలియకుండా తాగటం వాళ్ళకి అలవాటు. అనిత మరణించి అప్పటికి వారం రోజులైంది. ఎవరికి ఏ అనుమానం రాకపోవటం, ముఖ్యంగా పోలీసులు రాకపోవటం సంతోషంగా ఉంది. ప్రతి శుక్రవారం రాత్రి శ్రీధర్ ఇంట్లో ప్రతి గది కడగటం అలవాటు. ఆ విషయం వాళ్ళిద్దరికీ తెలుసు. వాళ్ళు బజార్ నుంచి వచ్చేసరికి వాళ్ళ గది అదేవిధంగా కడిగి ఉంది. ఇద్దరు తలుపులు బిగించి గొళ్ళెం పెట్టారు. పక్క వేసుకొని కూర్చుందామా అడిగాడు సరస్వతి. నేల ఇంకా తడిగా ఉందిగా ఆరని అన్నాడు పైడితల్లి. జేబులోంచి జిన్ సీసాని రమ్ని తీశాడు. పైడితల్లి జిన్ తాగుతాడు. సరస్వతికి రమ్ అలవాటు. 2 కోలా బాటిల్స్ అల్మరాలో ఉన్నాయి. బల్ల మీద గ్లాసులు, బాటిల్స్, నిమ్మకాయలు పెట్టుకుని ఇద్దరు కూర్చున్నారు. జిన్ను ఆడోళ్ళ డ్రింకు. బాటల్ మూత తిప్పుతూ అన్నాడు సరస్వతి. అయితేనేం అన్నాడు పైడితల్లి చాకు తీసుకుంటూ. ఇందులో నిమ్మకాయ రసం కలిపి తాగితే ఆ రుచి ఇంకెందులోనూ ఉండదు. కుర్చీ వెనక్కి వాలి పైకప్పు కేసి చూసిన సరస్వతి, అరే అదేమిటి అన్నాడు. పైడితల్లి కూడా పైకి చూశాడు. ఒక మూల పైన కప్పుకి తెల్ల కాగితం వేలాడుతూ ఉంది. నోట్బుక్లో కాగితం తెల్లగా ఉంది. అనిత నోట్బుక్లోది. ఆ కాగితం అక్కడికెలా వెళ్ళింది? సరస్వతి అనుమానంగా అడిగాడు. దాని గురించి పట్టించుకోకుండా దాని సంగతికేంలే, ముందు మందు సంగతి చూడు అని పైడితల్లి తొందర పెట్టాడు. సరస్వతి కుర్చీ ఎక్కి కాగితం వైపు చూశాడు. తెల్లటి కాగితం 2 వైపులా తెల్లగా ఉంది. 2 గోడలు పైకప్పు కలిసే చోట బూజులో చిక్కుబడి ఉంది. ఒక సాలిపురుగు అక్కడి నుంచి హడావిడిగా సురక్షితమైన ప్రదేశానికి పరిగెత్తింది. సరస్వతి కుర్చీ దిగి కూర్చుంటూ ఏం లేదు అన్నాడు. లార్జా స్మాలా? పైడితల్లి రమ్ సీసా వంచుతూ అడిగాడు. లార్జ్. అతడి గ్లాసులో రమ్ పోసి తన గ్లాసులో జిన్ పోసుకున్నాడు. కోలా బాటిల్ సీల్ తీసి అతని గ్లాసులో సగం వరకు పోస్తూ దిగ్భ్రాంతితో అలాగే ఆగిపోయాడు. కోలా రమ్లో కలుస్తూ తెల్లగా పాలలాగా మారిపోతుంది. సరస్వతి తెరిచిన నోరు అలాగే ఉండిపోయింది. చేతిలోని సీసాకేసి పైడితల్లి విస్మయంగా చూశాడు. బాటలు విసిరేస్తూ కల్తీలు ఎక్కువైపోయినాయి అన్నాడు. సరస్వతి మాట్లాడలేదు. దాంట్లో కల్తీ ఉంటే ఉండొచ్చు కాక, కానీ రంగెలా మారుతుంది? అందులోనే అంత అకస్మాత్తుగా? నీళ్లతో కొట్టేస్తావా, లేకపోతే నాతో పాటు జిన్ తీసుకుంటావా? నేను జిన్నే. గ్లాసులో ద్రవం బారబోసి రెండిట్లోనూ జిన్ వేశాడు. నిమ్మకాయ పట్టుకొని చాకుతో కోయసాగాడు పైడితల్లి. నిమ్మకాయ రసం చిప్పిల్లి 2-3 చుక్కలు నేల మీద పడ్డాయి. సరస్వతి నోట్లోంచి కెవ్వుమని చిన్నగా కేక. నిమ్మకాయలోంచి రక్తం ధారగా ఒక్కో చుక్క కారుతుంది. ధైర్యవంతుడైన పైడితల్లి కూడా క్షణం పాటు వణికాడు. చేతిలో నిమ్మకాయ మామూలుగానే ఉంది. బజార్లో కొన్నది. వదిలే అన్నాడు సరస్వతి. పైడితల్లి అర్థం కానట్టు చూశాడు. దాన్ని వదిలేయి వణుకుతున్న కంఠంతో భయం భయంగా అన్నాడు సరస్వతి. అప్రయత్నంగా చేతిలోని నిమ్మకాయని జార విడిచాడు పైడితల్లి. ఎంతటి ధైర్యవంతుడి మనసైనా గగురుపాటు చెందేలా కడిగిన గచ్చు మీద ఎర్రగా రక్తం చుక్కలు భయంకరంగా ఉన్నాయి. దెయ్యం పనేనా? నోర్ముయి అన్నాడు పైడితల్లి. దెయ్యం లేదు, భూతం లేదు. అతడి మాట పూర్తి కాకుండానే గోడ మీద నిలువెత్తు ఫోటో పెద్ద శబ్దం చేస్తూ దన్మని పడిపోయింది. చాలా పెద్ద శబ్దం. ఒళ్ళు జలధరింపజేసే శబ్దం. ఆ ధ్వని గది గోడల మధ్య 2 సార్లు ప్రతిధ్వనించింది. ఆ తర్వాత అంతకన్నా భయంకరమైన నిశ్శబ్దం. నిజానికి శబ్దం కన్నా నిశ్శబ్దం భయంకరమైనది. ఆ నిశ్శబ్దమైన గదిలో ఇద్దరు ప్రేతాత్మల్లో కూర్చొని ఉన్నారు. ఆ నిశ్శబ్దాన్ని చెదరగొట్టడానికి ఎవరూ ప్రయత్నం చేయడం లేదు. ఏమిటది? సరస్వతి అడిగాడు. పైడితల్లి అతడి వైపు చూసి ఏమిటి అని అడిగాడు. ఎవరు ఆడపిల్ల నవ్వలేదు అన్నాడు సరస్వతి. పైడితల్లికి ఆ నవ్వు వినిపించలేదు. లేదే అన్నాడు. సరస్వతి నిలబడి, వెళ్ళిపోతా, ఇక్కడి నుంచి వెళ్ళిపోతా, నేను ఈ గదిలో ఉండలేను అన్నాడు. అతని మొహం రక్తం లేనట్టుగా తెల్లగా పాలిపోయి ఉంది. ఎన్నో ఘాతుకాలని నవ్వుతూ చూసిన అతడి కళ్ళు ఇప్పుడు బెదిరిపోతున్నాయి. నిశ్చయంగా ఎవరో ఆడపిల్ల నవ్వింది. అనితే, అనితే అంటున్నాడు. అతడి చేతులు కుర్చీ కోడిని గట్టిగా పట్టుకున్నాయి. కుర్చీ ఆసరాగా తీసుకొని సరిగ్గా నిలబడి ఉండటానికి ప్రయత్నం చేస్తూ, వెళ్ళిపోవాలి, వెళ్ళిపో. అతడి స్వరం ఆగిపోయింది. అతడి గొంతుని పైడితల్లి 2 చేతులతోనూ పట్టుకుని, ఎక్కడికి వెళ్ళటం?
మన పని అయ్యే వరకు ఎక్కడికి వెళ్ళం, అర్థమైందా? ఒక్క అనితే కాదు, 1000 దెయ్యాలు వచ్చినా మనల్ని ఏమి చేయలేవు. ఇంకెంత? 2 రోజులు. జాగ్రత్త. నీ పనిలో ఎక్కడ లోపం వచ్చినా ఆ దెయ్యం కాదు, నేను చంపుతా నిన్ను. ఆ క్షణం అతడి కళ్ళల్లో కనపడిన ఎర్రటి జీరలు చూసి సరస్వతి భయపడ్డాడు. సరే అన్నాడు హీనమైన కంఠంతో. పైడితెల్లి అతడిని వదిలిపెట్టాడు. కొంచెంసేపటికి సరస్వతి నిద్రపోయాడు. పైడితెల్లికి మాత్రం నిద్ర పట్టలేదు. సరస్వతి సన్నటి గురక ఆ నిశ్శబ్దంలో భయంకరంగా వినపడుతోంది. పైడితెల్లి ఆలోచనలు మాత్రం పరిపరి విధాలు సాగుతున్నాయి. నిమ్మకాయలోంచి ఎర్రగా కారిన రక్తపు చుక్కలు కళ్ళ ముందు కతలాడుతూ ఉన్నాయి. అకస్మాత్తుగా ఫోటో ఎలా పడింది? అన్నిటికన్నా ముఖ్యంగా తనకు వినపడిన నవ్వు సరస్వతికి ఎలా వినపడింది? వీటన్నిటిని క్రోడీకరిస్తే దెయ్యాలున్నాయా? లేవు అనుకున్నాడు అతడు. అయినా ఆలోచన తెగలేదు. నిద్ర పట్టడం లేదు. దూరంగా ఎక్కడో 1 గంట కొట్టిన చప్పుడు. సృష్టి నిశ్శబ్దంలో విశ్రాంతి తీసుకుంటున్నట్టు ప్రపంచమంతా నిద్రలో మునిగి ఉంది. చెట్టు కొమ్మల మధ్య నుంచి ప్రకంపనం. చిన్న గాలి తెంబర కిటికీ తెరని కదిల్చింది. సన్నటి రంధ్రం నుంచి గాలి వెళ్తున్నట్టు స్మంటూ చప్పుడు. దెయ్యాలు గాలి రూపంలో ఉంటాయా అనుకున్నాడు. అనుకుంటూనే తల విదిలించాడు. ఈ రాత్రి దెయ్యం ఆలోచన తనను వదిలిపోదా? వెళ్ళకిలా తిరిగి పడుకున్నాడు. అప్పుడు పడింది అతడి దృష్టి కిటికీ తెర మీద. గాలికి రెప్రపా కొట్టుకుంటుంది. మరి గాలి లోపలికి రాదేం? బయట అంత బలంగా వీస్తున్న గాలి అస్సలు లోపలికి రావటం లేదే. పక్క మీద నుంచి లేవబోయాడు. కరెంటు పోయి బెడ్ లైట్ ఆరిపోయింది. కాటుక లాంటి చీకటి. అతడు అలాగే పక్క మీద పడుకొని చీకటిలోకి చూస్తున్నాడు. కరెంటు ఊరంతా పోయినట్టుంది. బయట కూడా చీకటిగా ఉంది. కిటికీలోంచి మసక చీకట్లో ఊగుతున్న చెట్లు జుట్టు విరబోసుకున్న దెయ్యాల్లో ఉన్నాయి. ఉన్నట్టుండి గదంతా చల్లగా మారుతున్నట్టు అనిపించింది అతడికి. ఎక్కడి నుంచో చల్లగాలి రివ్వున వీస్తుంది. తనని చుట్టుముడుతోంది. అంత చలిలోనూ అతడి నుడిదుటి మీద చెమట పట్టింది. ఒకవైపు గాలి, మరోవైపు చెమట. ఇంతలో ఇంకో విచిత్రమైన సంఘటన జరిగింది. ఒక అదృశ్యమైన శరీరం తన మీద పడుకున్నట్టు అనుభూతి కలిగింది. ఆ శరీరం ఐస్ కన్నా చల్లగా ఉంది. శరీరం కాదు, గాలి. ఏదో వాయువు బలంగా నొక్కి పెడుతోంది. రక్తం గట్టకట్టుకుపోయేటంత చలి. అతడు చెయ్యి కదల్చిపోయాడు. కదలలేదు. నరాలు ఎదురు తిరుగుతున్నాయి. అతడికి ఏమీ తోచలేదు. నేను మామూలుగానే ఉన్నాను అనుకుంటూ మనసు స్వాధీనంలోకి తెచ్చుకోవడానికి ప్రయత్నించాడు. క్రమంగా అతడి శరీరం మామూలు బలాన్ని సంతరించుకుంది. దీపం వెలిగించడం కోసం లేస్తూ ఉండగా ఆ గదిలో ఒక చిత్రం జరిగింది. బల్ల మీద పెట్టిన అగ్గిపుల్ల బుస్సుమన శబ్దంతో దానంతట అదే ఒక్కసారిగా మండిపోసాగింది. అన్ని పుల్లలు ఒక్కసారిగా మండేసరికి ఆ గది పెద్ద వెలుగుతో నిండిపోయింది. అగ్గిపెట్టి దానంతట అదే నిలువున కాలిపోవటం ప్రత్యక్షంగా చూస్తున్నాడు అతడు. తన కళ్ళు తననే మోసం చేస్తున్నాయేమో అన్న దిగ్భ్రాంతితో ఊపిరి పీల్చడం కూడా మర్చిపోయాడు. వెన్నెముక చివరి నుంచి ప్రారంభమైన భయం వళ్ళంతా పాకింది. అగ్గిపుల్లల వెలుగు కొద్ది కొద్దిగా క్షీణించి పూర్తిగా నిస్తేజమైంది. మళ్ళీ దట్టమైన చీకటి. అతడు స్పృహ తప్పి దబ్బుమన్న చప్పుడుతో విరుచుకుపడిపోయాడు. అప్పుడు రాత్రి 1:30 కావస్తోంది. మేడ మీద గదిలో ప్రొఫెసర్ జయదేవ్ నిద్రపోతున్న పాపను చూస్తూ ఇంకా మెలకుగానే ఉన్నాడు. ఆ ఇంట్లో ఇంకో వ్యక్తి కూడా మెలకుగానే ఉన్నాడు, నారాయణరావు. పైడితెల్లికి మళ్ళీ మెలకు వచ్చేసరికి తెల్లారిపోయింది. రాత్రి జరిగిందంత కళ అనిపించింది. కళ కాదని బళ్ళ మీద కాలిపోయిన అగ్గిపెట్టి నిరూపిస్తుంది. పక్కనే సరస్వతి ఇంకా నిద్రపోతున్నాడు. ఒళ్ళు విరుచుకుంటూ పక్క మించి నుంచి లేవబోతూ పైడితెల్లి షాక్ తగిలినట్టు అలాగే ఉండిపోయాడు. కాళ్ల వైపు నేల మీద ఒక ముగ్గు ఉంది. భద్రాచలం అడవుల్లో గిరిజనులు పగపట్టిన తమ శత్రువు రాత్రి నిద్రపోతున్నప్పుడు అతడిని మనుమేకంగా మార్చడానికి వేసే సర్పబంధం ముగ్గు అది. ఎవరు వేశారు? వెన్నులో పుట్టిన చలి ఒళ్ళంతా వణికించింది. చుట్టూ చూశాడు. తలుపు గోళ్ళెం వేసినట్టే ఉంది. మళ్ళీ ముగ్గు వైపు చూశాడు. ఎవరో ముగ్గు మీద పూజ చేసినట్టు సగం కోసిన నిమ్మకాయ, కుంకుమ. గది తలుపులు మూసి ఉండగా మానవ మాత్రుడెవరూ ఆ గదిలోకి ప్రవేశించలేడని అతడికి నిశ్చయంగా తెలుసు. మాయ మరలు, సీక్రెట్ అరలు ఉండటానికి ఇదేమి జానపద చిత్రం కాదు. మరెలా జరిగింది? అతడు చుట్టూ చూశాడు. అతడి దృష్టి గోడ బూజు మధ్యలో చిక్కుబడి ఉన్న కాగితం మీద పడింది. బూజులాగే ఉంది. మధ్యలో కాగితంలాగే ఉంది. దాన్ని ఎవరూ కదపలేదన్న విషయం తెలుస్తూనే ఉంది. కాగితం మీద సాలిపురుగు సన్నటి దారాలు అసలు చెదరనే లేదు.
అయినా కాగితం మీద ఏవో అక్షరాలు వ్రాస్తున్నాయి. నిన్న రాత్రి తెల్లగా ఉన్న కాగితం మీద ప్రొద్దునకల్లా అక్షరాలు. తెల్లటి కాగితం మీద ఎర్రటి రక్తంతో అల్లుకుపోయినట్టు రాసిన అక్షరాలు. నెమ్మదిగా లేచి దగ్గరగా వెళ్ళాడు. కాగితం మీద మౌన నిద్రలో ఉన్న సాలిపురుగు అలికిడికి లేచి పరిగెత్తింది. బూజు మధ్యలోంచి కాగితం తీసి అతడు ఒక్కో అక్షరమే కూడబలుక్కుంటూ చదివాడు. కాగితం మీద రక్తాక్షరాలు. ఇంకో 24 గంటలు. అంతే. వణుకుతున్న వేళ్ల మధ్య కంపిస్తున్న కాగితాన్ని పాలిపోయిన మొహంతో అతడు చూస్తూ ఉండగా రామయ్య వచ్చి ఫోన్ వచ్చిందని చెప్పాడు. పైడితల్లి కొద్దిగా ఆశ్చర్యపడ్డాడు. తనకి ఆ ఇంటికి ఫోన్ రావడం ఏమిటి? వెళ్ళి రిసీవర్ అందుకొని ఎవరది అన్నాడు యాసగా. దూరంగా సన్నగా పీలగా స్వామి కంఠం. నేను స్వామిని. పైడితల్లి ఉలిక్కిపడ్డాడు. చప్పున అటు ఇటు చూశాడు. రామయ్య లేడు. శ్రీధర్, శారద పైన పాప దగ్గర ఉన్నారు. అయినా అతడు సంతృప్తి పడలేదు. ఇలా ఇంటికి ఫోన్ రావటం అతడికి ఇష్టం లేదు. ప్రతిరోజు తనే ఫోన్ చేయాలన్నది వాళ్ళు ముందు అనుకున్నది. అందుకే రాంగ్ నెంబర్ అన్నాడు పెట్టేబోతూ. సరే, అది నాకు తెలుసు, నువ్వేం మాట్లాడుకు, నేను చెప్పేది జాగ్రత్తగా విను. అంతా సవ్యంగానే అనుకున్నట్టే జరుగుతున్నది. ఇప్పుడు 8 అయింది. ఈరోజు 20వ రోజు. నిన్న రాత్రి 12ంటికి పాప నోటి మాట పడిపోయి ఉంటుంది. పోయిందా? ఏమో చూడలేదు, ఇప్పుడే లేచాను అన్నాడు విసుగ్గా. అయితే చూడు అట్నుంచి అన్నాడు స్వామి. ఈరోజు కాద్ర చాలా కోపంగా ఉన్నాడు. నిన్న రాత్రి కాశ్మీర సరిగ్గా జరగనట్లుంది. పైడితల్లి చేతిలో రిసీవర్ బిగుసుకుంది. దవడ కండరం ఎత్తుగా లేచింది. ఏమిటి అన్నాడు. అతడి కంఠం అతడికి కీచుక ధ్వనించింది. అందుకే మరి ఫోన్ చేసింది. నిన్నెవరైనా కొత్త వాళ్ళు పాప దగ్గరికి వచ్చారా? పైడితల్లి అటు ఇటు చూసి ఎవరూ వినటం లేదని నిశ్చయించుకున్నాక మౌత్ పీస్లోకి నెమ్మదిగా ఎవరో ప్రొఫెసర్ వచ్చారు అన్నాడు. అతన్ని సాయంత్రంలోగా మన దారి నుంచి తొలగించు. ఏ చిన్న ఆటంకమూ నాకు ఇష్టం లేదు. రాష్మోకాకి అడ్డు లేదు అన్నాడు పైడితల్లి పదాన్ని తిరిగేసి. అయినా కాద్ర కొద్దిపాటి అలజడి చెందడం కూడా నాకు ఇష్టం లేదు. అట్నుంచి స్వామి కంఠం స్థిరంగా వినిపించింది. రాత్రి 12ంటికి పాప కోమాలోకి వెళ్ళిపోతుంది. అదే సమయానికి పాప వెంట్రుకలు శ్మశానంలో కాలాలి. ఆ పని నువ్వు చెయ్యి. సరస్వతి ఎలా ఉన్నాడు? బాగానే ఉన్నాడు. ఈరోజే ఆఖరి రోజు అని చెప్పు. రేపటి నుంచి సూదితో వేలు పొడుచుకోనక్కర్లేదు. ఈరోజు 3 చుక్కలు పోయగానే పాప కోమాలకు వెళ్ళిపోతుంది. ఆ తర్వాత 24 గంటలు కోమా మత్తులో ఉంటుంది. ఆ మత్తులోని రాత్రి 12ంటికి ప్రాణం పోతుంది. నువ్వు చేయవలసింది వెంట్రుకలు కాల్చటం, ఆ ప్రొఫెసర్ని అడ్డు తొలగించటం. ఇంతకీ పాప మాట పడిపోయిందా? పోకపోతే ప్రొఫెసర్ గెలిచినట్టు, పోతే మన మంత్రశక్తి గెలిచినట్టు. పోయిందా? పైడితల్లి ఆ మాటలకి సమాధానం చెప్పబోతుంటే మెట్ల మీద చప్పుడైంది. రామయ్య మెట్ల మీద దాదాపు పరిగెడుతున్నట్టు దిగుతున్నాడు. అతడి మొహం ఆతృతతో నిండి ఉంది. శారదమ్మ గారు ఫిట్ వచ్చి పడిపోయారు. డాక్టర్కి ఫోన్ చేయండి బాబు. ఫిట్ వచ్చా? ఎందుకు? తులసమ్మకి ఇప్పుడే మెలకు వచ్చింది బాబు. మాట్లాడటం లేదు, మాట పడిపోయింది కంగారుగా అన్నాడు. పైడితల్లి అయ్యో మాట పడిపోయిందా? అయితే తొందరగా డాక్టర్కి ఫోన్ చేయాలి అని బిగ్గరగా అన్నాడు. మాట పడిపోయింది అన్న మాట ఫోన్లో అవతల వ్యక్తికి వినపడేలా. పక్క మీద అస్థిపంజరంలో పడి ఉన్న కూతుర్ని చూస్తున్నాడు శ్రీధర్. పాప నోట మాట రావటం, గొంతులో ఏదో అడ్డుపడినట్టు గురగురలాడుతుంది. ఏ ఏ ఏ అంటుంది. అంతే. ఆ పైన చెప్పాలన్న తపన తప్ప మాట రాదు. ఏడుస్తుంది. కంటి నుంచి నీటి చుక్క చెంప మీదకు రాలుతుంది. అంతే. చుట్టూ ఉన్న వాళ్ళకు కూడా కంటనీరు తిరుగుతుంది. పాపకి మాట పడిపోయిందని తెలియగానే శారదకి ఫిట్ వచ్చింది. నిజానికి పాప కన్నా ఆమె పరిస్థితి విషమంగా ఉంది. డాక్టర్ సంగతి మామూలే. వచ్చాడు, రకరకాల పరీక్షలు చేశాడు. ఈసారి రోగానికి కొత్త పేరు పెట్టాడు. రోజుకో పేరు పెడుతూనే ఉన్నాడు. ఇంటెన్సివ్ కేర్లో పాపను ఉంచడానికి శారద ఒప్పుకోలేదు. ఈ విషయంలో ఆమె వాదనతో ఏకీభవించాడు శ్రీధర్. రోగం ఏమిటో తెలియనప్పుడు ఏ కేర్ అయితేనేం. డాక్టర్ పరీక్ష చేసి వెళ్ళాడు. ఇంకో 4 మందులు, 2 ఇంజెక్షన్స్, ఐవి ఫ్లూయిడ్స్, ఇంట్రావీనస్. గోడ గడియారం 12 కొట్టింది. మధ్యాహ్నం అయింది. ఎక్కడో కాకి దాహంతో అరుస్తుంది. గంటలు లెక్క పెట్టిన పైడితెల్లి అనుకున్నాడు. ఇంకా 36 గంటలు. అంతే. ఇంకో 12 గంటల్లో 21వ రోజు ప్రవేశిస్తుంది. పాప కోమాలకు వెళ్ళిపోతుంది. ఆ తర్వాత 24 గంటలు. అక్కడ 21వ రోజు రాత్రి 12ంటికి కాశ్మీర నిద్రలేవగానే, హోమంలో పాప బొమ్మ తాలూకు భాగాలు పడగానే
చండి, ప్రచండి, చండోగ్ర, చండనాయిక, ఉగ్రచండి మొదలైన అష్టశక్తులు సంతృప్తి చెందగానే ఇక్కడ పాప ఆఖరి శ్వాస వదులుతుంది. హోమం సంగతి అనుకోగానే ఆ రోజు రాత్రి పాప వెంట్రుకలు శ్మశానంలో కాల్చాలన్న సంగతి అతనికి గుర్తుకు వచ్చింది. లేచి పాప గదిలోకి వెళ్ళాడు. పాప పక్కనే కుర్చీలో శ్రీధర్ కూర్చుని ఉన్నాడు. తైల సంస్కారం లేక జుట్టు రేగు ఉంది. నిద్ర లేక కళ్ళు ఎర్రగా ఉన్నాయి. నేనుంటాను, మీరు వెళ్ళండి అన్నాడు పైడితల్లి. పర్లేదు, మీరు అసలు విశ్రాంతి తీసుకోవటం లేదు, కొంచెం సేపు తీసుకోండి. శ్రీధర్ ఏదో అనబోతూ ఉంటే కింద ఎవరో వచ్చిన అలికిడి వినిపించింది. బాల్కనీలోంచి చూస్తే అబ్రకదబ్రా. తీసుకురావడానికి కిందికి వెళ్ళాడు అతను. పాప పైడితల్లినే చూస్తోంది. అతను పాపను చూసి వికృతంగా నవ్వి 2 అడుగులు ముందుకు వేశాడు. పాప భయంతో కుంచుకుపోయింది. ఎటూ వెళ్లలేని కుందేలు దగ్గరికి తాపీగా వెళ్లే పులిలా పక్క దగ్గరికి చేరాడు. చిన్న జుట్టుపైని వేళ్లతో లాగి పట్టుకున్నాడు. అరచేతి చుట్టూ మెలితిప్పి బలంగా లాగాడు. భూమిలోంచి వేళ్లతో సహా చెట్టుపైకి వచ్చినట్టు వెంట్రుకలు ఊడాయి. ఆ బాధకి కెవ్వున అరవాల్సిందే. కానీ అశక్తతో బాధగా మూలిగింది. జుట్టుపై అతడి చేతిలోకి వచ్చింది. 7 వెంట్రుకలున్నాయా లేదా అని లెక్క పెట్టుకుని చూసి సంతృప్తి చెంది లోపల పెట్టుకున్నాడు. కంటి నిండా నీటితో పాప అతడిని చూసింది. ఆమె మాట్లాడలేదని, జరిగింది ఎవరికి చెప్పలేదని అతడికి తెలుసు. బయటి వాళ్ళు లోపలికి వస్తున్నట్టు అలికిడి వినిపించగానే మొహం మీద క్రూరమైన నవ్వు మాయమైంది. నమ్రతగా పక్కకు తొలగి నిలబడ్డాడు. ఆపై అరక్షణం తర్వాత బయటపడ్డాడు. శ్రీధర్తో కలిసి లోపలికి వస్తూ ఎలా ఉంది అని అడిగాడు అబ్రకదబ్రా. మరింత వీక్ అయింది. పార్థసారథి ఏమంటున్నాడు? ద హెల్ విత్ హిమ్. నాకు అందరి మీద నమ్మకం పోయింది. అలసట, విసుగు, ఓటమి అన్నీ కలిసిన స్వరంతో అన్నాడు. రామయ్య 2 కప్పులతో కాఫీ తీసుకొచ్చాడు. అబ్రకదబ్రా అతడిని చూసి పలకరింపుగా నవ్వాడు. నాకొద్దు అన్నాడు శ్రీధర్. అబ్రకదబ్రకి 1 కప్పు ఇచ్చి ఇంకొకటి లోపలికి తీసుకెళ్ళిపోయాడు. ఆయుర్వేదం వాడితే శ్రీధర్ మాట్లాడలేదు. కానీ కప్పు క్రింద పెడుతూ అబ్రకదబ్రా పాప దగ్గరికి వెళ్ళి నుదిరి మీద చేయి వేసి చూశాడు. నార్మల్, అంతా నార్మల్గానే ఉంటుంది, రోగం మాత్రం తగ్గదు. ఎలా ఉంది పాప? పాప అతడి వైపు చూసింది. ఏ ఏ ఏ శ్రీధర్కి ఉప్పెనెల దుఃఖం ముంచుకొచ్చింది. నోటికి చేయి అడ్డు పెట్టుకుని బయటికి వెళ్ళిపోయాడు. అబ్రకదబ్ర బయటకు వచ్చేసరికి అతడు పెట్టగోడను పట్టుకుని నిలబడి ఉన్నాడు. ఆ 2 నిమిషాల్లో అతడు సర్దుకున్నాడు. అబ్రకదబ్ర అతడు భుజం మీద స్నేహపూర్వకంగా చేయి వేసి, నీకు చెప్పేటంత పెద్దవాడిని కాను, కానీ ఒకటి మాత్రం చెప్పగలను, కష్టం వచ్చినప్పుడే మనం ధైర్యంగా ఉండాలి అన్నాడు. శ్రీధర్ తలూపి ఇట్స్ ఆల్ రైట్ అన్నాడు. ఇద్దరు అక్కడే కొంచెంసేపు నిలబడి మాట్లాడుకున్నారు. ఇంకో డాక్టర్కు చూపిద్దామా అని అడిగాడు బ్రాహ్మణ్. శ్రీధర్ నో అన్నాడు. పార్థసారథి మీద నాకు బాగా నమ్మకం ఉంది. అదీగాక ఇంకో 2 డాక్టర్లని తనే తీసుకొచ్చాడు కూడా. అబ్రకదబ్ర మాట్లాడలేదు. ఇద్దరు మెట్లు దిగి క్రిందికి వస్తుంటే అతను మళ్ళీ అన్నాడు, పోనీ నేచర్ క్యూర్ హాస్పిటల్లో చేర్పిస్తే? ఏమని చేర్పిస్తాం అన్నాడు శ్రీధర్. రోగం ఏమిటో తెలియదు. వచ్చిన రోగం రావటం లేదు. రోజుకో రోగం, రోజుకో కంప్లైంట్. అబ్రకదబ్ర మెదడులో ఏదో మెరిసినట్టయింది. మెట్లు దిగుతున్న వాడల్లా చప్పున ఆగిపోయాడు. 20 రోజుల నుంచి రోజుకో రోగం. అతడికి ఎప్పటివో ఫకీర్ మాటలు జ్ఞాపకం వచ్చినాయి. చేతబడి కన్నా పెద్ద విద్య. ఏమిటది? కా కా క్యాష్ క్యాష్. అతడి మొహం ఏదో రహస్యం కనుక్కున్నట్టు వెలుగుతో నిండిపోయింది. యురేకా అని అరిచాడు. శ్రీధర్ అతడి వైపు చిత్రంగా చూశాడు. పెట్టిన బాధ పెట్టకుండా మనిషిని 20 రోజుల పాటు పీడించి చంపే దెయ్యం కాశ్మోరా. అతడి కళ్ళు మిలమిల మెరుస్తున్నాయి. అయితే శ్రీధర్ మొహంలో ఏ భావం లేదు. ఈ మంత్రతంత్రాల గురించి విని విని అతడు అలసిపోయాడు. నాకు ఫకీర్ చెప్పాడు, ఈ కాశ్మోరాను ప్రయోగించే వాళ్ళు దాదాపు ఇప్పుడెవరూ లేరట. కానీ ఇది నిశ్చయంగా కాశ్మోరాయే. శ్రీధర్ మొహం చిట్లించి నువ్వనేది ఏమిటి అన్నాడు. మన పాప మీద ఎవరో కాశ్మోరాను ప్రయోగించారు. ఎందుకు? అబ్రకదబ్రా దీనికి వెంటనే జవాబు చెప్పలేకపోయాడు. కానీ లోపల నుంచి ఉద్యోగం తన్నుకొస్తుంది. తనింత కష్టపడి కనుక్కున్న దానిని శ్రీధర్ అంత తేలిక తీసేయటం అతడికి నచ్చలేదు. తనతో పాటు అతడు ఎగిరి గంతేస్తాడని అనుకున్నాడు. వెంటనే భూతవైద్యుడిని సంప్రదిస్తాడనుకున్నాడు. ఆ ఫకీరు నీకింకా ఏం చెప్పాడు బ్రాహ్మణ్? శ్రీధర్ తాపీగా అడిగాడు. అతడు ఆ మాత్రం ఇంట్రెస్ట్ చూపించడం చూసి బ్రాహ్మణ్ ఉత్సాహంగా ముందుకు వంగి 1000 సంవత్సరాల క్రితం కొంతమంది ఈ విద్యను ఉపయోగించి ప్రత్యర్థులను చంపేవారట. ఆ ఫకీరు నాకు నేర్పుతానన్నాడు. పెట్రోలుడు చెయ్యి ముంచి దాని మీద అగ్గిపొళ్ళ గీసి వెలిగిస్తే
చెప్పబోతున్న వాడల్లా ఆగాడు. అంత విషాదంలోనూ శ్రీధర్ నవ్వాడు. అబ్రగదబ్ర నాలిక కచ్చుకొని, చెయ్యి కాల్చుకోవటం అదంతా వేరే సంగతి అనుకో అంటూ ఏదో చెప్పబోయాడు. దయచేసి నువ్వు ఇంకేమి చెప్పకు బ్రాహ్మణ్, ఆపు చేశాడు అతడిని. ఇలాంటి విషయాలన్నీ మా ఆవిడైతే ఇంట్రెస్టింగ్గా వింటుంది, వెళ్ళి అక్కడ చెప్పు. బ్రాహ్మణ్ మొహం ఎర్రబడింది. సర్లే, ఆ విషయం వదిలిపెట్టు అన్నాడు. నేను కోరేది అదే అన్నాడు శ్రీధర్. నేను వెళ్ళొస్తాను. శ్రీధర్ అతడి దగ్గరికి వెళ్ళి భుజం మీద చేయి వేశాడు. బ్రాహ్మణ్, మా మీద మీరందరూ చూపిస్తున్న అభిమానానికి కృతజ్ఞతలు మాటల్లో చెప్పుకోలేను. కానీ మా స్థితి కూడా అర్థం చేసుకో. నా తరపు నుంచి ఏదైనా తప్పుంటే క్షమించు. ఆ మాటల్లో ఆప్యాయతకి బ్రాహ్మణ్ కదిలిపోయాడు. సారీ శ్రీధర్, నేనే ఈ అర్థం లేని భూతాల గురించి దెయ్యాల గురించి మాట్లాడి మిమ్మల్ని మరింత బాధ పెడుతున్నాను అన్నాడు. ఇంక ఈ విషయం మర్చిపోదాం. నేను అదే చెప్దామనుకుంటున్నాను. గుడ్ నైట్ బ్రాహ్మణ్. గుడ్ నైట్. షేక్ హ్యాండ్ ఇచ్చి మెట్లు దిగాడు. శ్రీధర్ లోపలికి వెళ్ళిపోయాడు. మెట్ల పక్కన ఏదో చప్పుడైతే అబ్బరకదబ్బర తల తిప్పి చూశాడు. తన వైపే ఏదో చెప్పాలన్న ఆతురతతో చూస్తున్న రామయ్య కనిపించాడు.